గంటల తరబడి ఫోన్లోనే మునిగిపోతున్నారు. రీల్స్ అని కొందరు, గేమ్స్ అని కొందరు, సోషల్ మీడియా అని ఫోన్లోనే గడిపేస్తున్నారు. ఫోన్ చేతిలో ఉంటే పక్కనేం జరుగుతుందో కూడా చూడటం లేదు. బానిసలవుతున్నామని తెలిసినా కూడా మొబైల్ ఫోన్ను వదలటం లేదు. అయితే తాజాగా సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని ఓ సంస్థ పోటీ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఒక యువతి విజేతగా నిలిచి 1,00,000కు పైగా డబ్బులు గెలుచుకుంది. చైనాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెల్ ఫోన్కు 8 గంటల పాటు దూరంగా ఉండాలి. చైనాలో ఈ సరికొత్త పోటీ నిర్వహించగా ఇందులో పాల్గొన్న యువతి గెలిచింది. ఛాలెంజ్లో 10,000 యువాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.16 లక్షల రూపాయలు గెలుచుకుంది. నవంబర్ 29వ తేదీన చాంగ్కింగ్ మున్సిపాలిటీలోని ఓ షాపింగ్ సెంటర్లో ఈ పోటీ జరిగింది. ఇందులో పాల్గొనేందుకు 100 మంది అప్లై చేసుకోగా వారి నుంచి 10 మందికి మాత్రమే అవకాశం దక్కింది. ఇందులో పాల్గొనే ఒక్కొక్కరికి ఒక్కో బెడ్ను కేటాయిస్తారు. వారు తమకు ఇచ్చిన బెడ్పై 8 గంటల పాటు గడపాల్సి ఉంటుంది. ఇక ఈ పోటీలో పాల్గొనే వారి నుంచి సెల్ ఫోన్లను ముందుగానే తీసుకుంటారు. ఈ పోటీ జరుగుతున్న 8 గంటల పాటు సెల్ ఫోన్ కానీ, ఐప్యాడ్లు కానీ, ల్యాప్టాప్లు సహా మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోటీదారులు ఉపయోగించడానికి వీలులేదు. ఇక ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే పోటీదారులు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసుకునే సౌకర్యం మాత్రమే కల్పించారు. దీనికి కూడా స్మార్ట్ ఫోన్ కాకుండా పాత మొబైల్ ఫోన్లను ఉపయోగించుకోవచ్చు. ఈ పోటీ జరుగుతున్న 8 గంటల పాటు పోటీదారులు బెడ్ పైనే ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో వారు టాయిలెట్కు వెళ్లొచ్చు. డ్రింక్స్, భోజనం బెడ్ వద్దకి తీసుకువచ్చి అందించారు. ఇక పోటీదారులు ఆ బెడ్పై నిద్రపోకూడదు. అంతేకాకుండా సెల్ ఫోన్ లేదని వారిలో ఎలాంటి ఆందోళన ఉండకూడదు. నిద్ర, ఆందోళన స్థాయిలను పర్యవేక్షించడానికి వారి చేతికి పట్టీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ పోటీలో పాల్గొన్న పోటీదారులు పుస్తకాలు చదవడం, కళ్లు మూసుకొని విశ్రాంతి తీసుకోవడం లాంటివి చేశారు. అలా ఫోన్కు దూరంగా మొత్తం 8 గంటలను గడిపారు. కానీ వారు చేసిన పనులు ఆ 8 గంటల్లో వారి ప్రవర్తనను బట్టి వారికి స్కోర్ను కేటాయించారు. చివరికి డాంగ్ అనే మహిళ 100కు 88.99 స్కోర్ను సాధించి ఈ ఛాలెంజ్ ఛాంపియన్గా నిలిచింది.